India is the world's most populous country. With a look at India's population numbers. India has the largest population in the world with 142.86 crore people. This year, India has overtaken China as the most populous country in the world. India and China are the world's most populous countries. Both are home to more than 1.4 billion people. But India will overtake China next year. ప్రతిరోజు జనాభా పెరగడం వలన మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీకు తెలుసా? భారతదేశంలో ప్రతి సెకండ్కు 4.3 మంది పిల్లలు పుడుతున్నారు. ఇలానే కంటిన్యూ అయితే 2050 సంవత్సరానికి 1.6 బిలియన్ల జనాభా ఉంటారని అంచనా. ప్రతి 100 మందిలో 4 త్రాగే నీరు కోసం పోరాడుతారు. అసలు ఎందుకు పెరుగుతుంది జనాభా? 1947లో మనం స్వతంత్రం వచ్చే టైంకి మన దేశ జనాభా 36 కోట్లు ఉంది. కానీ ఇప్పుడు 140 కోట్లకు పెరిగింది. అంటే సుమారుగా 3.8 రెట్లు జనాభా పెరిగారు. The ideal population is around, let's say, 250 to 300 million. In the 1980s, which is not a whole lot of time ago, India's population was about 600 million, less than half of what it is today. So the population growth has been a disaster for India. ఇంత వేగంగా జనాభా పెరగడానికి కారణాలేంటి? మొదటిది, ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల. 1952వ సంవత్సరంలో మన దేశంలో కుటుంబ నియంత్రణ గురించి ప్రచారాలను స్టార్ట్ చేశారు. కానీ ఆ ప్రచారాలు సక్సెస్ఫుల్ కాలేదు. దానికి కారణం ఏంటంటే వాటి మీద ప్రజలకు అవగాహన లేకపోవడం. రెండవది ఏంటంటే వైద్య రంగంలో మెరుగుపడడం వల్ల. 1900 సంవత్సరంలో మానవుల యొక్క జీవితకాలం యావరేజ్ గా 30 సంవత్సరాలు ఉండేది. కానీ ఇప్పుడు 72 సంవత్సరాలుగా మారింది. దానికి కారణం వైద్య రంగంలో మార్పు రావడం వల్ల. మూడవది చూసుకుంటే వేరే దేశం యొక్క ప్రజలు మన దేశంలోకి రహస్య చొరబాటు చేయడం వలన కూడా మన దేశ జనాభా పెరిగే అవకాశం ఉంది. మన దేశ జనాభా ఎంతలా ఎక్కువైందంటే రష్యా జనాభా కంటే ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర జనాభా ఎక్కువ. జనాభా ఇలానే పెరుగుతూ పోతూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి, 2100 సంవత్సరంలో మన భూమి ఎలా ఉండబోతుందో. 2100 సంవత్సరంలో ప్రతి 10 సెకండ్లకు ఒక జాతి అంతరించిపోతే ఎలా ఉంటుంది? 2040 సంవత్సరంలో గంగా నది 100% పారిశ్రామిక వ్యర్థాలతో నిండిపోతే ఎలా ఉంటుంది? మన పిల్లలు ఆక్సిజన్ సిలిండర్ తో స్కూల్ కి వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? Imagine if you have only 300 million people in India. Today it's 1400 million, right? 1.4 billion. Almost 5 times 300 million. If you had only 300 million people in India, imagine what the roads will look like, what the traffic will look like. Will be no traffic jams. You have some cities in India like Mumbai, etc., where you have suddenly congested trains, people get packed into trains. You won't have that. You won't have all those jams in airports. The whole country will look different. It will be a much more pleasant country. We're just overpopulated. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని చర్యలు మనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ చర్యలు ఏంటంటే స్త్రీలందరికీ విద్యను అందించడం వల్ల వాళ్ళకి ప్రసవాల మీద అవగాహన ఉంటుంది. అప్పుడు ఆ ప్రసవాల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. From a high of 6.18 children per woman in 1950, the fertility rate as of 2022 is 2.01. It's been going down every year. కేరళలో స్త్రీలు ఎక్కువగా చదువుకోవడం వలన అక్కడ ప్రసవాల రేటు 1.8గా ఉంది. ఇంకా ముందొస్తున్న కాలంలో ఇంకా తగ్గే ఛాన్స్ ఉందంట. ఇదే మొత్తం భారతదేశంలో చూసుకుంటే ప్రసవాల రేటు 2.1గా ఉంది. రెండవది ఏంటంటే ఏఐతో ఫార్మింగ్ చేయడం వల్ల మనం అధిక ఉత్పత్తిని పొందవచ్చు. తెలంగాణలో ఏఐతో ఫార్మింగ్ చేయడం వల్ల 200% అధిక ఉత్పత్తి పెరిగింది. మూడవది ఏంటంటే మీ స్మార్ట్ ఫోన్. ఎందుకు నేను మీ స్మార్ట్ ఫోన్ అంటున్నానంటే ఏ కుటుంబాలైతే ఫ్యామిలీ ప్లానింగ్ పై అవగాహన లేవో, ఇంకా జనాభా పెరగడం వల్ల జరిగే నష్టాల గురించి ఎవరికైతే తెలీదో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.